పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామంలోని మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. గాలి దుమారానికి బ్రిడ్జ్ కూలిపోవడం విమర్శలకు దారితీసింది. 2016 ఆగస్టు నెలలో 49 కోట్ల రూపాయలతో మానేరు నదిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 9 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఇక నిన్న అర్ధరాత్రి వీచిన గాలి దుమారానికి బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ గడ్డలు కూలిపోయాయి. ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ రెండు ఉమ్మడి జిల్లాలు వరంగల్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ నిర్మించదలపెట్టిన ఈ మానేరుపై వంతెన ఆ రోజున్న ఎమ్మెల్యే ప్రస్తుత జడ్పీ చైర్మన్ ఎంతో గొప్పలు చెప్పుకొని 24 నెలలను ఈ బంగారు తెలంగాణనే మీ కళ నెరవేరుస్తాం, ఎన్నో సంవత్సరాల కళ నెరవేరుస్తామని గొప్పలు చెప్పుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే పనులు మొదలుపెట్టారో కాంట్రాక్టర్ను భయభ్రాంతులు చేసి వాళ్ళ కమిషన్ల కొరకే చూసిరు తప్ప వర్క్లో నాణ్యత ఉందా లేదా, వర్క్ తొందరగా అవుతుందా లేదా, పనుల జాప్యం అవుతుందా అనేది కూడా గాలికి వదిలేసి కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం కానీ, మంత్రిలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కానీ కళ్ళు మూసుకొని కాంట్రాక్టర్ను బెదిరించి చేసి వాళ్ళు ఏదైతే లాభాలు ఆర్జించారో అప్పుడు కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ మానేరు నది పైన 2016లో ఏదైతే శంకుస్థాపన చేసారో బ్రిడ్జి దాదాపు 48 కోట్లతో నిర్మాణం చేసి అప్పటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్గా ఉండబడినట్లాంటి పుట్ట మధుకరు గొప్పలు చెప్పుకున్నాడు. 25 నెలల్లో ఈ బ్రిడ్జి మీద ఈ గ్రామాల యొక్క చిరకాల కోరిక నెరవేర్చబోతుందని ఆర్భాటంగా పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పడం జరిగింది. ఇది చూస్తే దాదాపు 8 సంవత్సరాలు దాటి 9 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఏ రోజున కూడా ఈ బ్రిడ్జి పనుల గురించి, ఇక్కడ జరుగుతున్నట్లాంటి నాణ్యత లోపం గురించి పర్యవేక్షణ అనేది కనపడలేదు. 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా ఉన్న కాలంలో ఒక్కరోజు కూడా పుట్ట మధుకర్ వచ్చి ఈ బ్రిడ్జి మీద ఎందుకు ఇక్కడ వర్క్ జరగట్లే, నాణ్యత ఏ రకంగా ఉంది అనేది సంబంధిత అధికారులను తీసుకుని వచ్చి పర్యవేక్షణ చేసిన దాఖలాలు కనపడలే. సర్పంచ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాకు ఏ రోజున కూడా ఈ బ్రిడ్జి గురించి పట్టించుకున్నట్లయిన దాఖలాలు లేవు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాసి రకం పనులతో ఈ బ్రిడ్జిని నిర్లక్ష్యం చేసి ఇలా పబ్లిక్ ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లాంటి కాంట్రాక్టరు అప్పటి ఎమ్మెల్యే పుట్టా మధుకర్, ఇప్పటి చైర్మన్ మరియు సంబంధిత డిపార్ట్మెంట్ R&B వాళ్ళు కూడా అనేక దఫాలుగా మొత్తుకున్న బ్రిడ్జి కిందనే, పిల్లర్ల కిందనే ఇసుక తీస్తున్నారు, పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉన్నదని అటు భూపాలపల్లి జిల్లా RDO కానీ, ఇటు పెద్దపల్లి జిల్లా RDO కానీ R&B వాళ్ళకు మొత్తుకున్నా పట్టించుకోలేదు.